హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వప్న భూపతిరాజు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుందండి. ఒకరోజు నన్ను నేను వినలేని రోజు, ఎప్పుడు ఏదోటి ఆలోచిస్తూ అసలు జీవితంలో ఏం చేసినా సాటిస్ఫాక్షన్ లేక ఏం చేస్తున్నానో తెలియని అయోమయ స్థితిలో సడన్గా చిన్నతనంలో మా అమ్మగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చిందండి. నాకు హెల్ప్ చేయటం అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు ఒకసారి చెప్పారు, అమ్మ, హెల్ప్ చేయటం అంటే వంటలు వార్పులు చేయనవసరం లేదు, మన ఆస్తుల్లో భాగాలు ఇవ్వనవసరం లేదు, అలజడిగా ఉన్న మనసులో ఒక చిన్న మాట చెప్పి ఒక చిన్న చిరునవ్వుతో కూడా దానం చేయొచ్చు అని. ఆ మాట నా మనసులో మారుమోగిపోయిందండి. నా జీవితానికి ఒక వెలుగుని తీసుకొచ్చింది. అప్పటి నుంచి నేను కోరుకున్నది మాటల రూపంలో దానం చేయటం. ఒక మంచి మాట, ఒక తీపి చిరునవ్వు, ఒక శబ్దం శాంతినిచ్చేలా ఉంటే అదే గొప్ప దానం అన్నారు మా అమ్మ. నేను చెప్పే ఒక చిన్న మాట ఎవరికైనా శాంతినిచ్చి ధైర్యాన్ని ఇచ్చిందా, అదే నా విజయం. నా మాట ఒకరి మౌనానికి అర్థమైతే అదే నా వే. స్వప్న స్పీక్స్ అంటే కేవలం మాట్లాడటమే కాదు, అధైర్యంలో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటం, చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వటం, నమ్మకాన్ని కోల్పోయిన వారికి ఒక్క మాటతో ధైర్యం ఇవ్వటం. అప్పుడే తెలుసుకున్నాను, నాకు ఇందులోనే సాటిస్ఫాక్షన్ ఉంది అని. ఇది నేను ఎంచుకున్న మార్గం కాదు, నన్ను ఎంచుకున్న మార్గం. మరి మీరేమంటారు?